రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనూహ్య హత్య కేసు సుదీర్ఘ విచారణకు తెరపడనుంది. టాక్సీ డ్రైవర్ చంద్రబానే నిందితుడిగా నిర్ధారించిన ముంబై సెషన్స్ కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేయనుంది. మచిలీపట్నానికి చెందిన విశ్రాంత రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు సింగవరపు జ్యోత్నాథ్ సురేంద్రప్రసాద్ పెద్ద కుమార్తె ఎస్తర్ అనూహ్య. ఆమె ముంబైలో 2014 జనవరి 4న దారుణ హత్యకు గురైంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముంబై పోవైలోని శాఖలో అనూహ్య పనిచేసేది. 2013 డిసెంబర్ 22న క్రిస్మస్ సెలవులకు మచిలీపట్నం వచ్చిన ఆమె జనవరి 4న విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఎక్కింది. ఆ తర్వాతి అనూహ్య నుంచి ఎలాంటి సమాచారం రాకపోవటం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 2014 జనవరి 5న విజయవాడలో, జనవరి 8న ముంబైలోని కూర్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అనూహ్య ఫోన్ కాల్ ట్రేస్ చేయగా జనవరి 9న ముంబైలోని కమాటిపురం టవర్ వద్ద సిగ్నల్ ట్రేస్ అయింది. కుటుంబ సభ్యులతో కలిసి కమాటిపురం ప్రాంతంలో వెతుకులాట ప్రారంభించిన పోలీసులకు కుంజుమార్గ్ ప్రాంతంలో కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై గుర్తులు, ఉంగరాన్ని బట్టి అది అనూహ్యదేనని బంధువులు గుర్తించారు. అప్పటి నుంచి పోలీసులు హత్య కేసు కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా అనూహ్య స్నేహితుడు హేమంత్తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎల్టీటీ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఓ టాక్సీ డ్రైవర్తో చివరిగా అనూహ్య వెళ్లినట్లు గుర్తించారు. ఆ దిశగా టాక్సీ డ్రైవర్ను విచారించిన పోలీసులకు ఆ రోజు అనూహ్యతో వెళ్లిన టాక్సీ డ్రైవర్ చంద్రబాను 2014 మార్చి 4న అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించిన పోలీసులకు చంద్రబాను అసలు వాస్తవాల్ని వెల్లడించాడు. తొలుత ఆమె వద్ద బంగారం, డబ్బుల్ని దొంగలించాలని చంద్రబాను ప్రయత్నించాడని విచారణలో తేలింది. వారిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో కోపోద్రిక్తుడై అనూహ్య తలను నేలకేసి బలంగా మోది, ఆపై లైంగిక దాడికి పాల్పడి క్రూరంగా హింసించి ఇంధనాలతో తగలబెట్టి పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సుదీర్ఘ విచారణ చేపట్టిన ముంబై సెషన్ కోర్టు మంగళవారం వాదోపవాదాలు విన్న తర్వాత చంద్రబానుని దోషిగా నిర్ధారించింది. తుది తీర్పుని బుధవారానికి వాయిదా వేసింది. తన బిడ్డలా మరొకరు బలికాకుండా న్యాయస్థానం కఠిన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సంచలనం రేపిన అనూహ్య హత్య కేసు పురోగతిలో ప్రభుత్వం ముఖ్య భూమిక పోషించింది. అప్పటి వరకు పోలీసులు కాలయాపన చేయగా వీలైనంత త్వరగా దోషుల్ని పట్టుకోవాలంటూ మహారాష్ట్ర హోంమంత్రి, డీజీపీలకు ప్రభుత్వం లేఖ రాయటం వల్ల కూర్లా పోలీసుల్లో చలనం వచ్చింది. అనూహ్యకు మద్దతుగా దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తుది తీర్పుపై అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.